సముద్రం దగ్గర ఉంచారు. ఇక వాసుకి నాగరాజును తాడుగా చేసుకోవటానికి బ్రహ్మ మరియు విష్ణువు కోరారు. వాసుకి ఒప్పుకున్నాడు. కానీ ఒక షరతు పెట్టాడు. మదన నుండి వచ్చే అమృతంలో నాకు భాగం కావాలి. దేవతలు మరియు అసురులు అందుకు సమ్మతించారు. దేవతలు మరియు అసురులు వాసుకుని పట్టుకున్నారు. అసురులు తలవైపు పట్టుకోవాలని పట్టుబట్టారు. అది కూడా వారి అహంకారం కారణంగా. దేవతలు వినయంతో వాసుకి యొక్క తోకవైపుగా పట్టుకున్నారు. విష్ణువు తన మాయతో ఇలా చేశారు. వాసుకి యొక్క నోటి నుండి వెలువడే విషాన్ని అసురులపైన పడేలా చేశారు. సముద్ర మదనం ప్రారంభమైంది. కానీ కాసేపటికి ఒక సమస్య వచ్చింది. మందర పర్వతం భూమిలో ఇరుక్కుపోసాగింది. లోతైన సముద్రంలో దానికి ఎటువంటి ఆధారం లేదు. ఇక ఆ సమస్యకు పరిష్కారంగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ఎత్తారు. మహా తాబేలు రూపంలో సముద్రం యొక్క అడుగు భాగంలో స్థిరపడి తన గుండ్రని గవ్వ పైన ఆ మందర పర్వతాన్ని మోశారు. తిరిగి మదనం ప్రారంభమైంది. వందల సంవత్సరాల పాటు మదనం కొనసాగిద్దే. దేవతలు అలాగే అసురులు అంతా అలసిపోయారు. కానీ సముద్రం మదనాన్ని మాత్రం ఆపలేదు. ఆ మదనం ఫలితంగా మొదట విషం హాలాహలం బయటకు వచ్చింది. భయంకరమైనటువంటి నీలం రంగు విషం. దాని వాసన మాత్రంతోనే ప్రాణులు మోర్చపోగాయి. త్రిలోకాలు గడగడలాడాయి. అందరూ వణికిపోయారు. అప్పుడు బ్రహ్మ మరియు విష్ణువు శివుణ్ణి ప్రార్థించారు. మహాదేవ, త్రిలోక రక్షకుడివి నీవే. ఈ విషాన్ని నీవే రక్షించగలవు. శివుడు కైలాసం నుండి వచ్చారు. పార్వతీదేవి ఆందోళనగా ఉన్నా శివుడు నవ్వుతూ, భయపడకు పార్వతి, లోక కళ్యాణం కోసం ఏదైనా చేస్తారు అని చెప్పారు. శివుడు ఆ భయంకరమైన విషాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. పార్వతి భయపడిద్దే. ఆయన గొంతును పట్టుకుద్దే. శివుడు ఆ విషాన్ని తాకారు. కానీ అది గొంతులోనే ఆగిపోయిద్దే. ఆయన గొంతు అప్పుడే నీలం రంగులోకి మారిద్దే. అప్పటి నుండి శివుడు నీలకంఠుడు అనే పేరును పొందారు. దేవతలు అసురులు పరమశివుణ్ణి స్తుతించారు. తిరిగి సముద్ర మథనం కొనసాగిద్దే. ఒకదాని తర్వాత ఒకటి సముద్రం నుండి అద్భుతమైన వస్తువులు బయటకొచ్చాయి. కామధేనువు, అన్ని కోరికలు తీర్చే దివ్య గోపం ఋషులకు మరియు బ్రాహ్మణులకు ఇవ్వబడింది. ఉచ్చైశ్రవస్సు, తెల్లని దివ్య అశ్వం బలిచక్రవర్తికి ఇవ్వబడింది. ఐరావతం, తెల్లని చతుర్దంత ఏనుగు, అది ఇంద్రునికి ఇవ్వబడింది.